మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్డు డ్రైనేజీ సమస్యలు రోజు రోజుకు మరీ దారుణంగా తయారవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కాపురం ఆర్టీఓ కార్యాలయం నుండి అరవిందో పాఠశాల వరకు ఉన్న మట్టి రహదారి పూర్తిగా దెబ్బతిని ప్రయాణానికి వీలు లేకుండా తయారైంది. ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభం కావడంతో ఈ రహదారి అంతా బురదమయంగా మారిపోతుంది. ఈ దారి గుండా అరవిందో పాఠశాలకు వెళ్లే చిన్నారి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్థానిక వాహనదారులు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. బురద రోడ్డుపై నడవలేక చిన్నపిల్లలు కింద పడిపోతున్నారని, వారి భద్రతకు గ్యారంటీ లేకుండా పోయిందని తల్లిదండ్రులు వాపోతున్నారు. రోడ్డు సమస్య ఒకవైపు ఉంటే కాలనీలో నిర్మించిన డ్రైనేజీ కాలువలు మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. సాంకేతిక లోపాలతో సరైన వాళ్ళు లేకుండా డ్రైనేజీలు నిర్మించడం వల్ల మురుగునీరు ముందుకు సాగడం లేదు. కాలువల్లో నీరు నిలిచిపోయి రోడ్లపైకి స్థానికుల ఇళ్ల పరిసరాల్లోకి చేరుతోంది. దీనివల్ల కాలనీ అంతా తీవ్ర అపరిశుభ్రత నెలకొని దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇక ఈ నేపథ్యంలో మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి ప్రజారోగ్యం మరియు విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని నూతన ఆర్టీఓ కార్యాలయం నుండి అరవిందో పాఠశాల వరకు సీసీ రోడ్ నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. సమస్య తీవ్రతను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రమాదేవి, మాది అరవింద స్కూల్ లోపలికి ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి ఆడ చెట్లు అన్ని బాగా ఎక్కువ ఉన్నాయి, పాములు ఎక్కువ వస్తున్నాయి. కాలువలో నుంచి 6 అడుగుల రోడ్లో నుంచి 2 అడుగుల రోడ్లోకి వస్తున్నాయి. పిల్లలు తిరగాలన్నా చాలా కష్టంగా ఉంది. పెద్దవాళ్ళైనా భయపడుతున్నారు. మీరు ఏదో ఒకటి మాకు చేయాలి సార్. రోడ్లు కూడా చాలా ఘోరంగా ఉన్నాయి. చాలా మంది జారి పడుతున్నారు. మాకు మాత్రం ఇది చేయాలి సార్. రోడ్లు కంపల్సరీగా పాములు వస్తున్నాయి. ముందు మెయిన్ కాలువ కూడా చూడాలి సార్. అందరికీ నమస్కారం. మా పేరు బత్తుల వీరనారాయణమ్మ. మా ఇంటికి వెళ్ళి మురికి కాలువ నీళ్ళన్నీ వస్తున్నాయి సార్. నీళ్ళు మా పాములు ఎక్కువ వస్తున్నాయి. 6 అడుగుల కాలువ నుంచి 2 అడుగుల కాలువలోకి నీళ్ళు వదులుతున్నారు. మేము ఉండడానికి ఏం లేదు. నేనైతే ఆడ మనిషిని, నా ఇంట్లోకి డైలీ పాములు వస్తున్నాయి. ఎవరు చూడటం లేదు. మాకు సమస్యలు తీర్చండి. పిల్లలు పోవడానికి కూడా రోడ్డు బాగలేదు. అరవింద స్కూల్కి పోయే పిల్లలు చాలా మంది ఉండరు మా కాలనీలో. ఒకలగడ్డ మల్లికార్జున కట్టించిన బిల్డింగులలో ఉంటున్నాం మేమందరం ఆ కాలనీలో. అది మా సమస్యలు ఖచ్చితంగా తీర్చాలి సార్. మేము ఇబ్బందికి ఎవరు లేరు. అక్కడ లాస్ట్ ఇల్లు బయట ఏరియా వాళ్ళకు పోయే ఊరు మొత్తం నీళ్లు 2 అడుగుల కాలువలకే వస్తున్నాయి. పాములు కుప్పలు వచ్చేది చెత్త వచ్చేది భరించలేకపోతున్నాం. ఆ వాసనకు దోమలు పడుతున్నాయి. అవి కుట్టడం ఉండలే. బయట కాసేపు 10 నిమిషాలు కూడా కూర్చోలేము మేము అసలు. అది ఖచ్చితంగా కూడా రియల్గా చూపిస్తాం కూడా, కావాలంటే ఎవరు వచ్చినా కానీ. అబద్ధం ఏం లేదు, అన్నీ నిజాలే సార్ మేము